బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ స్క్వాడ్ అయితే రానే వచ్చేసింది టీమిండియాది. ఫస్ట్ గుడ్ న్యూస్, జస్ప్రీత్ బుమ్రా ఈస్ బ్యాక్. ఇంకా సెకండ్ వచ్చి యష్ దయాల్ అయితే సర్ప్రైజ్ నేమ్ వచ్చిందని చెప్పాలి. ఇంకా ఆకాష్ దీప్ అతను కూడా నేమ్ వచ్చింది. ఇంకా శ్రేయస్ అయ్యర్కి వెయిట్ పడిందని చెప్పాలి. ఇంకా లాస్ట్ వీడియోలో సేమ్ ప్రిడిక్షన్ చేశాను, సేమ్ ప్లేయింగ్ కొంతమంది 16 మెంబర్స్ స్క్వాడ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి స్క్వాడ్ 16 మంది పేర్లు ఏమేమి వచ్చాయో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేమ్స్ ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్, సెకండ్ వచ్చి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్. ఇది 16 మెంబర్స్ స్క్వాడ్. నేను చెప్పింది అయితే జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇస్తారని, అర్షదీప్ సింగ్ వస్తాడని నేను అనుకున్నాను. ఇంకా మళ్ళా ఇతని మీద ముగ్గు చూపించారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడించి ఇస్తేనే జస్ప్రీత్ బుమ్రాకి ఒక మంచిగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా అతనికి మళ్ళా డైరెక్ట్ న్యూజిలాండ్ టూర్ పోయి రిథము రాదు ఫస్ట్ మ్యాచ్ నుంచి. అందుకు ఫస్ట్ మ్యాచ్ అతను ఆడించి సెకండ్ మ్యాచ్లో నేనైతే రెస్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇదైతే మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే బంగ్లాదేశ్తో రివర్స్ స్వింగ్ అవుతుంది. అప్పుడైతే మనకు వికెట్ తీసే క్యాపబిలిటీ ఉంది జస్ప్రీత్ బుమ్రాకి. అటాక్ టైంలో మనకి మెయిన్ కీలకం. మహమ్మద్ సిరాజ్ కూడా అతను రివర్స్ స్వింగ్ చేస్తాడు, మళ్ళా ఓపెనింగ్లో స్వింగ్ చేస్తాడని చెప్పాలి. ముఖ్యంగా యష్ దయాల్ అయితే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఐపీఎల్లో. అందుకు అతనికి డొమెస్టిక్ క్రికెట్ కూడా మంచిగా ఆడినాడు, అందుకు కాల్ వచ్చింది. ఇంకా ఆకాష్ దీప్ అయితే ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఫస్ట్ ఇండియా ఏ ఇండియా బి మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, అక్కడైతే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ ఒకటైతే బాల్ ఇన్ స్వింగ్ వేసి అవుట్ చేశాడు. నాకైతే అమేజింగ్ అని అనిపించింది. అందుకు 4 వికెట్లు తీశాడు. మొత్తం ఒక 7-8 వికెట్ తీశాడని చెప్పాలి మొత్తం మ్యాచ్కి. అది అందుకు సెలెక్ట్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా శ్రేయస్ అయ్యర్కి ఎందుకు వెయిట్ పడిందంటే లాస్ట్ 7 ఇన్నింగ్స్లో అస్సలకి ఒక్క హాఫ్ సెంచరీ లేదు. దానివల్ల అతనికి వెయిట్ పడిందని చెప్పాలి. ఇంకా T20లో కన్సిడర్ చేయట్లేదు. ఇంకా ఓడిఐ ఒక స్థానం ఉంది. ఇంకా టెస్ట్లలో అయితే డ్రాప్ చేశారని చెప్పాలి. ఎందుకంటే అతను పోయి డొమెస్టిక్ ఆడాలి. ఇంకా రంజీ ట్రోఫీలు కూడా ఆడి కంబ్యాక్ అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో ఇంకా కేఎల్ రాహుల్ ఫిక్స్ అయ్యి ఉంటాడని చెప్పాలి ముఖ్యంగా. ఇంకా దానివల్ల డ్రాప్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను ఒక బెస్ట్ ప్లేయింగ్ 11 చెప్తాను. ఈ స్క్వాడ్తోనే ఫస్ట్ రోహిత్ శర్మ ఫిక్స్, సెకండ్ యశస్వి జైస్వాల్, థర్డ్ వచ్చి విరాట్ కోహ్లీ, ఫోర్త్ శుభ్మన్ గిల్, ఫిఫ్త్ వచ్చి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇంకా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్, ఇంకా మహమ్మద్ సిరాజ్ ఫిక్స్, ఇంకా జస్ప్రీత్ బుమ్రా. ఇది నా ప్లేయింగ్ 11. మీ ప్లేయింగ్ 11 కూడా మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.